రాబోయే 2 రోజుల్లో 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఈ 2 రాశుల వారు వారి జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని చూస్తారు. ఇక వారి జీవితాన్ని చక్రం తిప్పబోతున్నారు. ఇక ఈ కొత్త సంవత్సరంలో ఈ 2 రాశుల వారికి అదృష్టం బాగా కలిసి రానుంది. ముఖ్యంగా ధనపరంగా ఎక్కువగా లాభాలు ఉండవచ్చు. చంద్రుడి సంచారం వల్ల ఇది జరుగుతుంది. చంద్రుడి సంచారంపై రాశులపై ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల మధ్య చంద్రుడు వేగంగా కదులుతుంటాడు. కొత్త సంవత్సరం తొలి రోజు చంద్రుడు రాశి మారుతాడు. గురు భగవానుడి ఆశీస్సులతో ఈ 2 రాశుల వారి జీవితాలు మారబోతున్నాయి. ఇక వీరు కొన్ని అద్భుతాలు మాత్రం చూస్తారు. ఇకపోతే ఈ 2025 సంవత్సరంలో ఈ 2 రాశులు చక్రం తిప్పబోతున్నాయి కనుక ఆ 2 రాశులు ఎవరు, ఏమిటి అనే విషయాన్ని మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నూతన సంవత్సరంలో చక్రం తిప్పబోతున్న మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి. రాశి చక్రంలో ఈ రాశి 8వ రాశి. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు కనిపించదు. వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారిని ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ఈ వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. జరిగిపోయినవి, జరగాల్సినవి ఏంటి అనే స్పష్టమైన ఆలోచనలతో వీరు ముందుకు వెళుతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ వీరు ఖచ్చితంగా తీస్తారు. ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించి వీరితో తగాదా పెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని వీరు కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారిని కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని వీరు చౌకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలికంగా గ్రహిస్తారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావటానికి ఇది కారణం అవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం. మంచితనం, పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణం. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితానికి ముందుకు జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తారు. సహోదర వర్గము ఎదుగుదలలో ముఖ్య పాత్ర వీరు వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారిపోతుంది. వీరి అనేక మందికి శత్రువులు అవుతారు. వీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి వీరికి చాలామంది శత్రుత్వం అనేది పెరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీదే ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని చాలా గౌరవిస్తారు. అయితే
ఈ నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కుజ సంచారం మీకు వివిధ ప్రయోజనాలను ఇస్తుంది. కుజుడు మీ రాశి చక్రంలోని 9వ ఇంట్లో సంచరిస్తున్నారు కనుక ఈ వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సరంలో మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అన్ని ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు అనుకూలమైన పరిస్థితి ఉంది. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవస్థలో మంచి పురోగతి మీకు లభిస్తుంది. ఇక జీవితంలో మీకు అదృష్టం, సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. ఇక రెండవ రాశి కుంభరాశి. కుంభరాశి చక్రంలోని 11వ రాశి. కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో వారికున్న దరిద్రం తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. ఇక వారి దశ మారిపోతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయగుణం కలిగి ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించకుండానే వీరు 10 రూపాయలు సంపాదించిన వీరికి దానం చేసేవారికి 5 రూపాయలు అయినా సహాయం చేసేవారు గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో ఈ నూతన సంవత్సరంలో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభవార్తలు వీరు వింటారు. గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులను కలుగజేస్తాయి. అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటూ ఉంటే ఏదో ఒక పని అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ పూర్వీకుల నుంచి ప్రయోజనాలు మీరు పొందుతారు. అలాగే ఈ కుంభరాశి వారి నక్షత్రాల ప్రభావంతో ప్రతికూల ఫలితాలు రావచ్చు. రాహు 12వ స్థానంలో ఉండటం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం కొంచెం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చికిత్సకు సంబంధించిన విషయాలకు అజాగ్రత్తగా ఉండకూడదు. అయితే ఈ కుంభరాశికి లక్ ఎక్కువగా ఉంటుంది. చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధనపరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారాలకు చాలా విధాలుగా సానుకూలత ఉంటాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఎన్నడూ చేతికి రానంత రీతిలో ధనం మీకు అందుతుంది. దీనివల్ల రుణ సమస్యల నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో మీరు ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. ఉన్నత స్థాయి జీవితం కోసం బాగా కష్టపడాలి. ఇక మీరు నూతన సంవత్సరంలో కొంచెం పొదుపు అయితే చేయాలి. భవిష్యత్తులో ఉపయోగపడేలా చేయాలి. పెట్టుబడులు కూడా భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. వ్యాపారాలు చేసేవారు మంచి ఫలితాలైతే పొందుతారు. భాగస్వామితో వ్యాపారం చేయాలా వద్దా అనేది మీ గురువు సలహాలతో అమలు చేయవలసి ఉంటుంది. కాకపోతే ఈ నూతన సంవత్సరంలో ఈ 2 రాశుల వారి 0 నుండి హీరోగా ఎదుగుతారు. కనుక ఈ 2 రాశుల వారు మీరు ఎందులో ఉన్నారో గ్రహించి కొన్ని జాగ్రత్తలు కూడా వహించాలి. ఇతరుల పట్ల అవగాహన ఎక్కువగా ఉండాలి. ఎవరు మీ శత్రువులు, ఎవరు మిత్రులు అనేది కూడా మీరు చూసుకోవాలి. అప్పుడే మీరు జీవితంలో ఎదగటానికి, మంచి పేరు ప్రతిష్టాలు పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 2 రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి 1 నుంచి మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇక ఈ 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున ఈ 2 రంగుల దుస్తులు ఉపయోగించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. 1 తెలుపు రంగు, 2 ఎరుపు రంగు ఉపయోగించండి. ఇలా చేయటం వల్ల శని భగవాని ఆశీస్సులతో మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది.